ఈ వీడియోలో మనం కంజంక్షన్స్ అనే టాపిక్ గురించి చూద్దాం. కంజంక్షన్ అనేటటువంటి వర్డ్ ఏవైనా 2 పదాలను గానీ, 2 ఫ్రేజెస్‌లను గానీ, ఏవైనా 2 క్లాజులను గానీ, లేదా సెంటెన్స్‌లను గానీ కలిపే పదం అన్నమాట కంజంక్షన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఫస్ట్ సెంటెన్స్‌లో రామ అండ్ శ్వేత ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అన్నాం. ఇక్కడ రామ అనే వర్డ్, శ్వేత అనేటటువంటి వర్డ్ ఇవి 2 పదాలు. ఈ 2 పదాలని ఈ అండ్ అనేటటువంటి కంజంక్షన్ జాయిన్ చేసిందన్నమాట. ఓకే. సో 2 పదాలను జాయిన్ చేసేటటువంటి వర్డ్‌ని కంజంక్షన్ అని చెప్పేసి అంటాం. రైట్? నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి. గో అవే అండ్ నెవర్ కమ్ బ్యాక్. ఇక్కడ చూసినట్టయితే గో అవే అనేటటువంటిది ఒక ఫ్రేజ్. నెవర్ కమ్ బ్యాక్ అనేటటువంటిది ఇంకొక ఫ్రేజ్. ఈ 2 ఫ్రేజుల్ని మనం అండ్ అనేటటువంటి వర్డ్‌తో జాయిన్ చేసాం. సో కాబట్టి ఇది కంజంక్షన్ అయిపోతుందన్నమాట. నెక్స్ట్ షీ ఈజ్ వెరీ ఫన్నీ వేరాస్ హీ ఈజ్ బోరింగ్. ఇక్కడ షీ ఈజ్ వెరీ ఫన్నీ అనేటటువంటి క్లాజ్‌ని, హీ ఈజ్ బోరింగ్ అనేటటువంటి క్లాజ్ ఈ 2 క్లాజుల్ని వేరాస్ అనేటటువంటి వర్డ్‌తో జాయిన్ చేశారు. సో కాబట్టి వేరాస్ అనేటటువంటిది కంజంక్షన్ అయిపోతుంది. అదేవిధంగా హీ డిడ్ నాట్ కమ్ టు ద క్లాస్ బికాస్ హీ వాస్ ఇల్. ఇక్కడ బికాస్ అనేటటువంటి కంజంక్షన్‌తో హీ డిడ్ నాట్ కమ్ టు క్లాస్ అనేటటువంటి ఒక సెంటెన్స్‌ని, హీ వాస్ ఇల్ అనేటటువంటి మరొక సెంటెన్స్‌ని జాయిన్ చేశారు. సో కాబట్టి బికాస్ అనేటటువంటిది కంజంక్షన్ అవుతుంది. అంటే కంజంక్షన్ అనేటటువంటి వర్డ్ 2 పదాలను కానీ, 2 ఫ్రేజెస్‌ని కానీ, 2 క్లాజెస్‌ని గానీ, 2 సెంటెన్సెస్‌ని గానీ జాయిన్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ కంజంక్షన్స్ మనకి మొత్తం 4 రకాలుగా ఉన్నాయన్నమాట. అందులో మొదటిదొచ్చేసి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని చెప్పేసి అంటారు. రెండో మోడల్ వచ్చేసి సబార్డినేట్ కంజంక్షన్స్ అని చెప్పేసి అంటారు. మూడోదొచ్చేసి కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. నాలుగోదొచ్చేసి కాంపౌండ్ కంజంక్షన్స్ అని చెప్పేసి అంటారనమాట. ఫస్ట్‌ది కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి చూద్దాం. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ద కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ జాయిన్ 2 వర్డ్స్ 2 పదాలను జాయిన్ చేసి అంటారు. లేదా 2 ఫ్రేజెస్ 2 ఫ్రేజెస్‌ని కానీ, 2 క్లాజెస్ 2 క్లాజెస్‌ని కానీ ఎలాంటివి హ్యావింగ్ ఎ సిమిలర్ గ్రామటికల్ ర్యాంక్. సో గ్రామటికల్‌గా కరెక్ట్ ర్యాంక్ కలిగి ఉన్నటువంటి వాటిని అవి 2 పదాలైనా, 2 ఫ్రేజెస్ అయినా, 2 క్లాజెస్ అయినా వీటిని జాయిన్ చేస్తుంది అని చెప్పేసి అన్నారు. అంటే ఎలాగంటే దే జాయిన్ ఏ నౌన్ విత్ అనదర్ నౌన్. సో నౌన్‌ని ఇంకొక నౌన్‌తో జాయిన్ చేస్తది కోఆర్డినేటింగ్ అంటే. అంతేకాదు నౌన్ ప్రనౌన్‌ని కాదు, నౌన్‌ని అడ్జెక్టివ్‌ని కాదు, నౌన్‌ని ప్రపోజిషన్‌ని కాదు, నౌన్‌ని కంజంక్షన్ కాదు. ఏవైనా 2 నౌన్‌లు సేమ్ ర్యాంకింగ్ అన్నాం కదా! నౌన్‌తో జాయిన్ చేయాలి. లేదా ఒక యాడ్జెక్టివ్‌ని ఇంకొక యాడ్జెక్టివ్‌తో జాయిన్ చేయాలి. ఒక ఫ్రేజ్‌ని ఇంకొక ఫ్రేజ్‌తో జాయిన్ చేయాలి. ఇలాగనమాట. నౌన్‌ని నౌన్‌తో గానీ, యాడ్జెక్టివ్‌ని యాడ్జెక్టివ్‌తో గానీ, ఫ్రేజ్‌ని ఫ్రేజ్‌తో గానీ కలిపేటటువంటి పదాలనే మనం ఏమంటామంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని చెప్పేసి పిలుస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే హీ బాట్ అ బుక్ అండ్ ఏ పెన్. ఇక్కడ బుక్, పెన్ 2 కూడా నౌన్స్. ఈ 2 నౌన్స్‌ని అండ్ అనే కంజంక్షన్‌తో జాయిన్ చేశాం. సో సేమ్ ర్యాంకింగ్ ఉన్నటువంటి పదాలను జాయిన్ చేసినటువంటి ఈ అండ్‌ని మనం ఏ కంజంక్షన్ అంటామంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని చెప్పేసి అంటాం. రెండో ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ ఈజ్ రిచ్ అండ్ హ్యాపీ. ఇక్కడ రిచ్ అనేటటువంటిది ఇతని గురించి తెలియజేస్తుంది. సో నౌన్ గాని, ప్రనౌన్ గాని తెలియజేసేటటువంటిది, నౌన్ గాని, ప్రనౌన్ గురించి గాని మాట్లాడేటటువంటి వర్డ్‌ని యాడ్జెక్టివ్ అంటాం. ఈ రిచ్ అనేటటువంటి ఇతని గురించే, హ్యాపీ అనేది కూడా ఇతని గురించే. సో కాబట్టి ఈ రిచ్ అనే వర్డ్, హ్యాపీ అనేటటువంటి వర్డ్ 2 కూడా యాడ్జెక్టివ్స్ అవుతాయి. సో ఈ 2 యాడ్జెక్టివ్స్‌ని మనం అండ్ అనే కంజంక్షన్‌తో జాయిన్ చేశాం కాబట్టి ఈ అండ్ అనేటటువంటి కంజంక్షన్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అయిపోతుందన్నమాట. అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ యూజువల్లీ స్టడీస్ ఇన్ ద లైబ్రరీ ఆర్ ఎట్ ఏ కెఫే. సో ఇక్కడ ఎక్కడ చదువుతుంది? ఇన్ ద లైబ్రరీ. ఇన్ ద లైబ్రరీ అనేటటువంటిది ఫ్రేజ్. లేదా ఎట్ ద కెఫే. కెఫేలో అన్నా చదువుతూ ఉంటుంది. ఈ లైబ్రరీ, ఇన్ ద లైబ్రరీ, ఎట్ ద కెఫే అనేటటువంటి 2 కూడా ఫ్రేజెస్. సో ఈ 2 ఫ్రేజెస్‌ని మనం ఆర్ అనేటటువంటి కంజంక్షన్‌తో జాయిన్ చేసాం. సో ఈ కంజంక్షన్ ఏమైపోయిద్ది? సేమ్ ర్యాంకింగ్ ఉన్నటువంటి రెండిటిని జాయిన్ చేసింది కాబట్టి సో ఈ కంజంక్షన్‌ని మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. ఈ ఫ్రేజ్ అంటే ఏంటి? క్లాజ్ అంటే ఏంటి? అనేటటువంటి విషయాలు మనం ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పుకున్నామండి. సో అవి పూర్తిగా తెలియాలంటే నా ఇంతకు ముందు చేసిన వీడియోస్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్‌ని మళ్ళీ 4 రకాలుగా డివైడ్ చేయడం అని జరిగింది. అవేంటంటే క్యుములేటివ్ కంజంక్షన్స్ అని, ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్ అని, అడ్వర్సేటివ్ కంజంక్షన్స్ అని, ఇల్లేటివ్ కంజంక్షన్స్ అని చెప్పేసి 4 టైప్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి చూస్తూ వెళ్దాం. ఫస్ట్‌దేంటి? క్యుములేటివ్ కంజంక్షన్స్. అంటే అది చేసేటటువంటి ఫంక్షన్‌ని బట్టి ఆ కంజంక్షన్ అనేటటువంటి పేరనేది పెట్టడం జరిగింది. సో మీరిక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం చూసినటువంటి కంజంక్షన్స్ ఒక కేటగరీ కింద ఉన్నటువంటి కంజంక్షన్స్ ఇంకో కేటగరీలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకలా కనిపిస్తాయంటే
ఆ కంజంక్షన్ చేసే ఫంక్షన్ బట్టేసి దాని యొక్క కేటగిరీలో మళ్ళీ అప్లై అవుతూ ఉంటుందన్నమాట అంతే. సరే, క్యుములేటివ్ కంజంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు జాయిన్ ఈదర్ 2 పాజిటివ్ వర్డ్స్ ఆర్ 2 నెగెటివ్ వర్డ్స్ టుగెదర్. ఈ క్యుములేటివ్ కంజంక్షన్స్ పాజిటివ్ వర్డ్స్‌ని గాని, నెగెటివ్ వర్డ్స్‌ని గాని ఏవి టుగెదర్‌గా జాయిన్ చేయడానికి ఉపయోగిస్తారు. బట్ నాట్ ఏ పాజిటివ్ వర్డ్ విత్ నెగెటివ్ వర్డ్. అంతేగాని పాజిటివ్ వర్డ్ ఒకటి, నెగెటివ్ వర్డ్ ఒకటి లేదా ఇలాగా నెగెటివ్ వర్డ్ ఒకటి, పాజిటివ్ వర్డ్ ఒకటి అని జాయిన్ చేయవు. 2 కూడా పాజిటివ్ వర్డ్సే లేదా 2 కూడా నెగెటివ్ వర్డ్సే అయి ఉండాలి. అలాంటి పదాలను కలిపేటటువంటి కంజంక్షన్‌నే క్యుములేటివ్ కంజంక్షన్స్ అని చెప్పేసి అంటారన్నమాట. ఈ కంజంక్షన్స్‌లో ఒక పాజిటివ్ వర్డ్‌ని, ఒక నెగెటివ్ వర్డ్‌ని జాయిన్ చేయకూడదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ క్యుములేటివ్ కంజంక్షన్స్ కిందకి మనకి ఎక్కువగా ఏం కనిపిస్తాయి? అండ్, బోత్ అండ్, యాజ్ వెల్ యాజ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇవి క్యుములేటివ్ కంజంక్షన్స్ కిందకి వచ్చేటటువంటి కొన్ని కంజంక్షన్స్. సరే, అండ్ అంటే మరియు అని మీకు తెలుసు. బోత్ అండ్ అన్న కూడా మరియు అనే మీనింగే. యాజ్ వెల్ యాజ్ అంటే తో పాటుగా, అంటే దీనితో పాటుగా, దానితో పాటుగా అనే మీనింగ్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే అదే కాదు, ఇది కూడా అనే మీనింగ్‌లో వాడతాం. సరే, మనం పెట్టుకున్నటువంటి రూల్ ఏంటి? అయితే 2 పాజిటివ్ అయినా అయ్యుండాలి, లేదా 2 నెగెటివ్ అయినా అయ్యుండాలి జాయిన్ చేసే పదాలు. ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ బోత్ క్లవర్ అండ్ బ్యూటిఫుల్. ఇక్కడ క్లవర్ అనేటటువంటిది పాజిటివ్ వర్డే, బ్యూటిఫుల్ అనేది పాజిటివ్ వర్డ్. ఈ రెండింటిని అండ్‌తో జాయిన్ చేశాం. సో, కాబట్టి ఈ అండ్ ఏమైపోయింది? క్యుములేటివ్ కంజంక్షన్. ఎందుకంటే 2 పాజిటివ్ వర్డ్స్‌ని జాయిన్ చేసింది కాబట్టి. రెండోది చూద్దాం. హి వాస్ నాట్ ఓన్లీ అక్యూజ్డ్ బట్ ఆల్సో కన్విక్టెడ్. సో, అక్యూజ్డ్, కన్విక్టెడ్ 2 కూడా నెగెటివ్ వర్డ్స్. రైట్? సో, ఈ రెండిటిని జాయిన్ చేసినటువంటి నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇవి 2 ఏమైపోతాయి? కంజంక్షన్ అయిపోద్దనమాట. 2 కంజంక్షన్స్ అనమాట. ఈ 2 కాంబినేషన్‌లో ఉంటాయన్నమాట. నాట్ ఓన్లీ వస్తే కంపల్సరీగా ఆ సెంటెన్స్‌లో బట్ ఆల్సో కూడా రావాలి. అయితే నాట్ ఓన్లీ ఒక చోట, బట్ ఆల్సో ఒక చోట వచ్చి ఇవి 2 కలిసి 2 ఫ్రేజెస్‌ని గాని, వర్డ్స్‌ని గాని జాయిన్ చేస్తూ ఉంటాయి. సో, ఆ జాయిన్ చేసినటువంటి 2 అయితే పాజిటివ్ అవ్వాలి లేదా నెగెటివ్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సోని ఏమంటామంటే క్యుములేటివ్ కంజంక్షన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద డాగ్ ఈజ్ నాట్ ఓన్లీ క్యూట్ బట్ ఆల్సో స్మార్ట్. క్యూట్ అనేది పాజిటివ్ మీనింగ్‌లో మాట్లాడతాం. స్మార్ట్ అనేది కూడా పాజిటివ్ మీనింగ్‌లో మాట్లాడతాం. ఈ 2 పదాలని నాట్ ఓన్లీ అనేటటువంటి, బట్ ఆల్సో అనేటటువంటి కంజంక్షన్‌తో జాయిన్ చేసాం కాబట్టి, సో, వీటిని ఏమంటాము? క్యుములేటివ్ కంజంక్షన్స్ అంటాం. అయితే నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేటటువంటివి కోరిలేటివ్ కంజంక్షన్స్ కింద కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ దీని ఫంక్షన్ ఏంటి అంటే, అయితే 2 పాజిటివ్ అవుతున్నాయి లేదా 2 నెగెటివ్ అవుతున్నాయి. సో, అలాంటి సందర్భాల్లోనే మనం క్యుములేటివ్ కంజంక్షన్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఓకే. సో, సెకండ్‌ది వచ్చేసి ఆల్టర్‌నేటివ్ కంజంక్షన్. ఆల్టర్‌నేటివ్ అనేటటువంటి దాంట్లోనే మనకు మీనింగ్ ఉంది. అంటే చాయిస్, ఇది గాని, ఇది గాని రెండిట్లో ఏదన్నా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఆల్టర్‌నేటివ్ కంజంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్‌ప్రెస్ అ చాయిస్ బిట్వీన్ 2 ఆల్టర్‌నేటివ్స్. ఏవైనా 2 ఆల్టర్‌నేటివ్స్‌లో వాటిలో నుంచి ఒకదాన్ని ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు మనం ఉపయోగించే కంజంక్షన్‌నే ఆల్టర్‌నేటివ్ కంజంక్షన్ అంటారు. ఈ కేటగిరీ కిందక ఆర్ అని గాని, ఆర్ అంటే లేక, లేకపోతే లేదా అని అర్థం. ఐదర్ ఆర్ అని గాని, అంటే అది గాని, ఇది గాని ఏదో ఒకటి. ఆర్ అంటే కూడా అది లేక ఇది, లేకపోతే అది లేదా ఇది అనే మీనింగ్. ఐదర్ ఆర్ అంటే అది గాని, లేదా ఇది గాని ఏదో ఒకటి అని అర్థం. నైదర్ నార్ అది కాదు, ఇది కాదు అని చెప్తాం అనమాట. నెగెటివ్. ఐదర్ ఆర్‌కి నెగెటివే నైదర్ నార్ అయిపోతుంది. ఎల్స్ అంటే లేకపోతే, ఈ విషయం లేకపోతే ఆ విషయం. అది లేకపోతే ఇది అలాగనమాట. ఏదో ఒకటి. అదర్‌వైజ్ అంటే లేకుంటే. ఇది లేకుంటే అది, అది లేకుంటే ఇది. ఏదో ఒకటి మాత్రమే చూస్ చేసుకునేటటువంటి సిట్యుయేషన్‌లో ఉపయోగించేటటువంటి కంజంక్షన్‌నే మనం ఆల్టర్‌నేటివ్ కంజంక్షన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. మై అంకుల్, ఇక్కడ అంకుల్ గురించి మాట్లాడుతున్నాం. ఆర్ మై ఫాదర్, ఎవరో ఒకళ్ళనమాట. అంకుల్ గాని, ఫాదర్ గాని. మే బై మీ బుక్స్, ఎవరో ఒకళ్ళు బుక్స్ కొంటారు. ఇద్దరు కొనరండి బుక్స్. నెక్స్ట్, యూ మస్ట్ పే యువర్ ఫీ ఎల్స్ యూ విల్ బి ఫైన్డ్. నువ్వు ఫీ పే చేయాలి, లేకపోతే ఫైన్ కట్టాల్సొస్తుంది. ఫైన్ కడతావా? ఫీ పే చేస్తావా? ఏదైనా ఒకటి చెయ్యి అనే మీనింగ్ అనమాట ఇక్కడ. నెక్స్ట్, హీ మస్ట్ డూ హార్డ్ వర్క్ అదర్‌వైజ్ హీ మే ఫెయిల్. సో, ఇతను హార్డ్ వర్క్ చేయాలి, లేకపోతే ఫెయిల్ అయిపోతాడు. ఫెయిల్ అవుతావా? హార్డ్ వర్క్ చేస్తావా? ఏదైనా ఒకటి నువ్వే సెలెక్ట్ చేసుకో అలాగనమాట. నెక్స్ట్, ఐదర్ సిట్ క్వైట్‌లీ ఆర్ గో అవే. ఇక్కడ ఆర్ యాడ్ చేసాం. ఆర్ అనే కంజంక్షన్ ఉపయోగించాం. నువ్వు సైలెంట్‌గా కూర్చుంటావా? కూర్చో. లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏదో ఒకటి డిసైడ్ అవ్వు. ఇలాగనమాట. నెక్స్ట్, హీ ఈజ్ నైదర్ రిచ్ నార్ ఫేమస్. ఇతను రిచ్ కాదు, ఫేమస్ కాదు. ఏది కాదు. ఏదన్నా ఒకటన్నా అవ్వాలి కానీ. అతను రిచ్ పర్సన్ కాదు, ఫేమస్ పర్సన్ కూడా కాదు. ఇలాగా. సో, ఆల్టర్‌నేటివ్ అంటే చాయిస్ అనమాట. ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఈ నైదర్ నార్ అనేది ఏది కాదనే మీనింగ్ అనమాట. నెగెటివ్ మీనింగ్. అది కాదు, ఇది కాదు. వీటన్నిటికి నెగెటివ్‌లో వాడొచ్చనమాట నైదర్ నార్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి నంబర్ తప్పడింది. థర్డ్ వన్ వచ్చేసి అడ్వర్సేటివ్ కంజంక్షన్స్ అనమాట. ఈ అడ్వర్టేటివ్ కంజంక్షన్స్
అడ్వర్సేటివ్ కంజంక్షన్స్. ఈ అడ్వర్సేటివ్ కంజంక్షన్స్‌ని వేటికి ఉపయోగిస్తామంటే ఇక్కడ రాసాను చూడండి. అడ్వర్సేటివ్ కంజంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్‌ప్రెస్ ఆపోజిట్ ఆర్ కాంట్రాస్ట్ బిట్వీన్ 2 స్టేట్మెంట్స్. ఇక్కడ చూడండి ఈ పిక్చర్ ద్వారా గీశాను. 2 ఆపోజిట్ స్టేట్మెంట్స్‌ని జాయిన్ చేయడానికి, తెలియచేయడానికి ఉపయోగించేటటువంటి కంజంక్షన్స్‌ని అడ్వర్సేటివ్ కంజంక్షన్స్ అని చెప్పేసి అంటారు. 2 ఆపోజిట్ వర్డ్స్ కావచ్చు, 2 ఆపోజిట్ ఐడియాస్ కావచ్చు, 2 ఆపోజిట్ సెంటెన్స్ కావచ్చు, ఏదైనా సరే. ఈ కేటగిరీ కిందకి మనవి ఏమేమి వస్తాయంటే బట్, కానీ అని ఉపయోగిస్తాం. నెక్స్ట్ స్టిల్, అయినను, అయినప్పటికీ అనేటటువంటి మీనింగ్. నెక్స్ట్ ఎట్, అయినప్పటికీ, వేరాస్, అలా ఉండగా అనేటటువంటి మీనింగ్లో. నెక్స్ట్ వైల్, ఆ సమయంలో, హవెవర్ ఆర్ నౌత్లెస్, రెండింటికి మీనింగ్ ఒకటే, అయినప్పటికీ అనే మీనింగ్లో వాడతాం అనమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ద రోప్ వాస్ థిన్, రోప్ ఎలా ఉందండి, చాలా థిన్గా ఉందన్నమాట. బట్ ఇట్ వాస్ స్ట్రాంగ్, చూసారా, థిన్ ఎలా ఉంది, చాలా థిన్గా ఉంది కానీ స్ట్రాంగ్గా ఉంది. చూసారా, ఒకటి కాంట్రాస్ట్ అనమాట. థిన్గా ఉంటే ఏమైపోద్ది అండి, జనరల్గా తెగిపోతాయి, సన్నటి తాళ్ళు ఎప్పుడైనా తెగిపోతాయి. బట్ స్ట్రాంగ్ అని చెప్తున్నాం అనమాట. సో స్ట్రాంగ్ అనేటటువంటిది థిన్ అనే దానికి ఆపోజిటా కాదా, ఈ 2 వర్డ్స్ ఒకదానికి ఒకటి ఆపోజిటా కాదా, థిన్, స్ట్రాంగ్. సో ఆపోజిట్ ఐడియాస్ని, వర్డ్స్ని జాయిన్ చేశాం కాబట్టి ఇక్కడ బట్ని ఉపయోగించడం జరిగింది. షీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ హ్యాపీ. షీ ఈజ్ పూర్ బట్ షీ ఈజ్ హ్యాపీ. ఇక్కడ పూర్ అంటే సాడ్గా ఉంటారు, బట్ ఇక్కడ హ్యాపీ అనేటటువంటిది ఉపయోగించాం కాబట్టి ఇక్కడ బట్ అనేది ఉపయోగించాం. ఆపోజిట్, కాంట్రాస్ట్ ఐడియాస్ అనొచ్చు. నెక్స్ట్ హీ ఈజ్ రిచ్ స్టిల్ హీ ఈజ్ అన్హ్యాపీ. అతను అన్నీ ఉన్నాయి అతని దగ్గర కానీ అన్హ్యాపీగా ఉంటున్నాడు. సో ఇక్కడ స్టిల్ అనేటటువంటి కంజంక్షన్ ఉపయోగించాం. అయినను, అలాగనమాట. అంటే మన మీనింగ్ని బట్టి ఈ కంజంక్షన్ వాడతాము. బట్ ఈ కంజంక్షన్ ఎక్కడ వాడాలి అనేటటువంటిది ఇక్కడ విషయం. ఓకేనా, ఏవైనా 2 కాంట్రాస్ట్ ఆపోజిట్ ఐడియాస్ లేదా వర్డ్స్, స్టేట్మెంట్స్ ఇలాగనమాట. ఒక ఐడియానే చూడకూడదు, అలాగని ఒక సెంటెన్స్ మాత్రమే చూడకూడదు, అలాగని ఒక వర్డ్ని మాత్రమే చూడకూడదు. ఐడియా కావచ్చు, స్టేట్మెంట్ కావచ్చు, రైట్, వర్డ్ కావచ్చు. నెక్స్ట్ మోహన్ ఈజ్ వెరీ రిచ్. ఇక్కడ ఏంటి, రిచ్నెస్ గురించి మాట్లాడుతున్నాం. ఎట్ ఆ గ్రేట్ మైజర్, ఇక్కడ మళ్ళీ మైజర్. సో ఈ మోహన్ అనేవాడు రిచ్ అయినప్పటికీ కూడా పిసినారిగా ఉంటాడు, అయినప్పటికీ ఎట్. సో కంజంక్షన్ ఎట్ ఉపయోగించాం, ఎందుకు, కాంట్రాస్ట్ ఐడియాస్ కాబట్టి. అందుకని దీన్ని అడ్వర్టైజివ్ కంజంక్షన్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఐ వాస్ రీడింగ్, ఏం చేస్తున్నాడండి, చదువుతూ ఉన్నాడు. వైల్ మై సిస్టర్ వాస్ ప్లేయింగ్, ఆడుకోవటము చదవటం 2 విరుద్ధమైనవి కదా. సో కాబట్టి ఇక్కడ వైల్ అనేది ఉపయోగించాం అనమాట. ఓకేనా, సాధారణంగా వైల్ అనేటటువంటిది పాస్ట్ కంటిన్యూస్కి ముందు ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే రైట్. నెక్స్ట్ మై ఫ్రెండ్స్ వర్క్ ఫర్ ఎంఎన్సి వేరాజ్ ఐ వర్క్ ఇన్ ఏ ఒరిజినల్ ఆఫీస్. సో ఇక్కడ కూడా వేరాజ్ అనేటటువంటిది ఉపయోగించాం, ఎందుకు, సో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఎంఎన్సీలో వర్క్ చేస్తూ ఉంటే ఇతను మాత్రం రీజనల్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. సో ఇద్దరు చేసేటటువంటి పనులు చేసేటటువంటి ప్లేసెస్ కాంట్రాస్ట్ ప్లేసెస్ అనమాట. సో కాబట్టి వేరాజ్ అనేటటువంటి అడ్వర్సేటివ్ కంజంక్షన్ ఉపయోగించాం. నెక్స్ట్ ఐ వాంటెడ్ టు హెల్ప్ దెమ్, సహాయం చేయాలనుకుంటున్నాడు. ఐ కుడ్ నాట్ డూ దట్, కానీ చేయలేను. సో చేస్తాను, చేయాలని ఉంది కానీ చేయలేను, 2 కాంట్రాస్ట్ ఐడియాస్ కాబట్టి హవెవర్ అనేటటువంటి అడ్వర్సేటివ్ కంజంక్షన్ ఉపయోగించాలి. నెక్స్ట్ హీ ఈజ్ హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తి. వేరాజ్, అయినప్పటికీ హిజ్ బ్రదర్ ఈజ్ క్వైట్ ద రివర్స్, అతని బ్రదర్ మాత్రం హార్డ్ వర్క్ చేసే రకం కాదు, హార్డ్ వర్క్ చేయడం, హార్డ్ వర్క్ చేయకుండా ఉండటం. సో కాంట్రాస్ట్ ఐడియాస్ కాబట్టి వేరాజ్ అనేది ఉపయోగించి. నెక్స్ట్ షీ వాస్ వెరీ టైర్డ్, అలసిపోయిందంటండి. నవర్దెలెస్ షీ కెప్ట్ ఆన్ వాకింగ్, అలసిపోతే నడుస్తారా, నడవరు కదా, టైర్డ్ అయిపోతే ఎవరు రెస్ట్ తీసుకుంటారు, అయినా నడుస్తుంది అంటే 2 ఆపోజిట్ ఐడియాస్. అందుకని ఇక్కడ మనం నవర్దెలెస్ అనేది ఉపయోగించాం. నెక్స్ట్ హిజ్ లెగ్ వాజ్ హర్ట్, కాలుకి దెబ్బ తగిలిందండి. నవర్దెలెస్ హీ ర్యాన్ అండ్ వన్ ద రేస్, అయినప్పటికీ కూడా పరిగెత్తాడంట, కాలుకి దెబ్బ తగిలితే రన్నింగ్ రేస్లో గెలిచాడంట. కాలుకి దెబ్బ తగిలితే ఇలా జరిగిద్దండి, జరగదు. సో అయినా కూడా ఇక్కడ మనం చెప్పేసాం కాబట్టి, కాంట్రాస్ట్ ఐడియాస్ కాబట్టి నవర్దెలెస్, హవెవర్ ఏదో ఒకటి యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 4th వచ్చేసి ఇల్లేటివ్ కంజంక్షన్స్. ఈ ఇల్లేటివ్ కంజంక్షన్స్ దేనికి ఉపయోగిస్తారంటే, ఇల్లేటివ్ కంజంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఇన్ఫరెన్స్ ఆర్ రీజన్ ఆర్ కాల్డ్ ఇల్లేటివ్ కంజంక్షన్. ఇవి ఇన్ఫరెన్స్ కానీ రీజన్ని తెలియచేయడానికి, అంటే కారణాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించేటటువంటి కంజంక్షన్స్నే ఇల్లేటివ్ కంజంక్షన్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఫర్, సో, హెన్స్. ఫర్ అంటే ఏంటి, ఫర్ అన్న, సో అన్న, కాబట్టి అని అర్థం అనమాట. హెన్స్ అంటే అందుకే అనేటటువంటి అర్థం. సో ఫర్ అన్న కాబట్టి అని, సో అంటే కాబట్టి అని, హెన్స్ అన్న కాబట్టి అనొచ్చు, అందుకని అనేటటువంటి మీనింగ్ కూడా ఉపయోగించవచ్చు. సరే ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ది హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, ఏమైందండి, అతను యాక్సిడెంట్కి గురయ్యాడు. సో కాబట్టి అందుకే
ఐ వెంట్ టు ద హాస్పిటల్ టు సీ హిమ్ ఇమీడియట్లీ. అందుకనే నేను హాస్పిటల్కి వెళ్ళాను అతన్ని చూడటానికి. కాబట్టి ఇక్కడ సో ఉపయోగించాం. ఎందుకు? కారణాన్ని వ్యక్తీకరిస్తున్నాం మనం. ఏ కారణం వల్ల ఇలా జరిగింది అలాగా. నెక్స్ట్, హీ డిజైర్ టు గెట్ సెలక్షన్ ఇన్ ఎయిర్ ఫోర్స్. ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అవ్వాలనేటటువంటిది అతని యొక్క డిజైర్. ఫర్ అందుకు, దానికోసం, అందుకనే హీ ట్రైడ్ హిస్ బెస్ట్. సెలెక్ట్ అవ్వడం కోసం అతను ఏం చేశాడు? చాలా కష్టపడి ట్రై చేశాడు. నెక్స్ట్, హీ వాజ్ ఇన్ యాన్ యాంగ్రీ మూడ్. అతను ఎలా ఉన్నాడండి? యాంగ్రీ మూడ్లో ఉన్నాడు. కాబట్టి హెన్స్ అంటే ఇక్కడ ఏంటి? కాబట్టి నో బడీ డేర్ టు టాక్ విత్ హిమ్. అతనితో మాట్లాడటానికి ఎవరు ధైర్యం చేయలేకపోయారు. ఇలా అనమాట. సో కాబట్టి, అందుకని అనేటటువంటి మీనింగ్ వచ్చేటప్పుడు మనము ఏ కంజంక్షన్స్ వాడాలి? ఇల్లేటివ్ కంజంక్షన్ అయినటువంటి ఫర్, సో, హెన్స్ ఇవి ఉపయోగించాలి. సో ఏమేమి చెప్పుకున్నాం? క్యుములేటివ్ కంజంక్షన్స్, ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్, అడ్వర్సేటివ్ కంజంక్షన్స్, ఇల్లేటివ్ కంజంక్షన్స్. క్యుములేటివ్ కంజంక్షన్స్ ఏమో ఎడిషన్ అనే మీనింగ్లో, అండ్, బోత్, అండ్, యాజ్ వెల్ యాజ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇలా. ఆల్టర్నేటివ్ కంజంక్షన్ ఏదన్నా చాయిస్ ఒకదాని గురించి, ఆర్, ఐదర్ ఆర్, నైదర్ నార్, ఎల్స్, అదర్వైజ్ అలాగా. ఆర్ ఎల్స్ కూడా ఉంటుందండి. నెక్స్ట్, అడ్వర్సేటివ్ కంజంక్షన్స్ వచ్చేసి కాంట్రాస్ట్ని తెలియజేయడానికి. బట్, స్టిల్, యట్, వేరాస్, వైల్, హవెవర్, నౌత్లెస్ ఇలాగండి. ఇప్పుడే చెప్పుకున్నటువంటి ఇల్లేటివ్ కంజంక్షన్స్ వచ్చేసి ఇన్ఫరెన్స్, వ్యక్తీకరణకి, దేని కారణం చేత చేశాము అనేటటువంటి. ఫర్, సో, హెన్స్ ఇలాగనమాట. ఓకే, దీంతో మనకి ఫస్ట్ పార్ట్ అయినటువంటి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అనేటటువంటివి అయిపోయాయి. సో నెక్స్ట్ రెండవది వచ్చేసి సబార్డినేటివ్ కంజంక్షన్స్. ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటో చూద్దాం. అసలు సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే, ఆ సబార్డినేట్ కంజంక్షన్ ఈజ్ ఏ కంజంక్షన్ విచ్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ ఆ డిపెండెంట్ క్లాస్ టు యాన్ ఇండిపెండెంట్ క్లాస్. సబార్డినేటివ్ కంజంక్షన్స్ అనేటటువంటివి రెండు క్లాజుల్ని జాయిన్ చేయడానికి ఉపయోగిస్తాం. ఒక డిపెండెంట్ క్లాజ్ని, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ని కలపడానికి ఉపయోగించేటటువంటి కంజంక్షన్స్నే మనం ఏమంటామంటే సబార్డినేట్ కంజంక్షన్స్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి అనేటటువంటివి కండిషనల్ క్లాజెస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ చూసినట్టయితే, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. యూ విల్ సక్సీడ్ అనేటటువంటిది ఇండిపెండెంట్ క్లాజ్. ఇది పూర్తి మీనింగ్ని ఇచ్చేస్తుంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కనుక కష్టపడి పని చేస్తే అనేది పూర్తి మీనింగ్ ఇవ్వట్లేదు. సో దీనికి పూర్తి మీనింగ్ కావాలంటే ఇది ఇండిపెండెంట్ క్లాజ్ మీద డిపెండ్ అయితేనే పూర్తి మీనింగ్ వస్తుంది. ఇక్కడ యూ వర్క్ హార్డ్ అనేటటువంటి డిపెండెంట్ క్లాజు, యూ విల్ సక్సీడ్ అనేటటువంటి ఇండిపెండెంట్ క్లాజు, ఈ రెండింటిని జాయిన్ చేయడానికి మనం ఇఫ్ అనేటటువంటి సబార్డినేట్ కంజంక్షన్ ఉపయోగించాం. అంటే సబార్డినేట్ కంజంక్షన్ వర్డ్స్ ప్రస్తావన ఉండదు, ఫ్రేజెస్ ప్రస్తావన ఉండదు. ఇది ఒక మెయిన్ క్లాజ్ని, ఒక సబార్డినేట్ క్లాజ్ని జాయిన్ చేస్తుంది. ఏదైనా ఒక సెంటెన్స్లో ఉన్న కంజంక్షన్ ఒక సబార్డినేట్ క్లాజ్ని, ఒక మెయిన్ క్లాజ్ని జాయిన్ చేస్తూ కనుక ఉంటే ఆ కంజంక్షన్ని మనం సబార్డినేట్ కంజంక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఎస్. అయితే ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ ఒక 9 టైప్స్ ఉన్నాయి అనమాట. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాం.